హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము చేసుకున్నది వెల్లుల్లి కారం. మనకు జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు అసలు ఏమీ తినాలని అనిపించదు. అలాంటి టైంలో వెల్లుల్లి కారం చేసుకొని వేడివేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత బాలేకపోయినా కానీ ఇలాంటి వెల్లుల్లి కారం వేసుకొని మనం అన్నం మొత్తం తినేయగలం. వెల్లుల్లి అన్నంలోనే కాకుండా జొన్న రొట్టె, ఇడ్లీలోకి, దోశలోకి కూడా తినొచ్చు. ఇలా ఒక రోల్ తీసుకొని లేకపోతే మిక్సీ జార్ అన్న తీసుకొని వెల్లుల్లి దాంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి దాంట్లో వేసుకున్న తర్వాత మనం బాగా దంచుకోవాలి. వెల్లుల్లి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆటికి మంచిది, లివర్కి మంచిది, మనకి బోన్స్కి కూడా మంచిది. ఇలా రోట్లో దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. మంచిగా రెండు దంచుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని మనము మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం బాగా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా దంచుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వెల్లుల్లి కారం ఇలా తిన్నా బాగుంటుంది. పోపు వేసుకుంటే రుచి అనేది ఇంకా పెరుగుతుంది. ఈ వీడియోలో అయితే నేను మీకు పోపు వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. కాస్తంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత మనము కాస్తంత మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనము 2 దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా పోపులో వెల్లుల్లి వేయడం వల్ల పోపు రుచి అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ పోపుని మన వెల్లుల్లి కారంలో వేసేసుకోవాలి. రుచికరమైన వెల్లుల్లి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, తినేద్దామా? ఇలా పోపుని మనం వెల్లుల్లి కారంలో వేసుకొని 1 స్పూన్ తీసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వెల్లుల్లి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నం తీసుకొని దాంట్లో వెల్లుల్లి వేసుకొని తింటా ఉంటే ఏమన్నా ఉందా తెలుసా ఫ్రెండ్స్? ఆ ఉల్లిగడ్డని నంచుకొని తింటే టేస్టీగా బాగుంది. సరే కదండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.